హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు నేను ఒక డిఫరెంట్ అయిన సమ్మర్ స్పెషల్ రెసిపీ చూపించబోతున్నానండి. మన యూట్యూబ్ తెలుగు ఛానల్స్‌లో కూడా ఎక్కడ కూడా లేని ఒక డిఫరెంట్ స్టైల్ బిర్యానీ చూపించబోతున్నానండి. అది ఇప్పుడు మనకి సీజన్‌లో దొరికే పచ్చి మామిడికాయతో బిర్యానీ చూపించబోతున్నానండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో, తక్కువ ఆయిల్‌తో సూపర్ టేస్టీగా ఈ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చునండి. చిన్న పిల్లలకు లంచ్ బాక్స్‌కి అయితే బెస్ట్ రెసిపీ అని చెప్పవచ్చునండి. అది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే రెసిపీని మీరు చికెన్ కాంబినేషన్‌లో కూడా చేసుకోవచ్చునండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. కానీ ఒక్కసారి ఇలా డిఫరెంట్‌గా వెజిటేరియన్ వాళ్ళకు చేసి పెట్టండి. అందరూ కూడా చాలా ఇష్టపడి తింటారండి. సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి ఇది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని ఒక్కసారి విజిట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ రెసిపీ కోసం పుల్లటి మామిడికాయలను తీసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. పుల్లటి మామిడికాయలు అయితేనే చాలా టేస్ట్ బాగా వస్తుందండి. అలాగే ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్‌ని తీసుకొని 30 మినిట్స్ అయితే నానబెట్టుకోవడం కోసం ఇలా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం పదండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా స్లైసెస్‌గా కట్ చేసిన 3 ఆనియన్స్ తీసుకున్నానండి ఈ దమ్ బిర్యానీ కోసం. ఇలా ఫ్లేమ్ హైలో పెట్టుకొని మనం ఫ్రైడ్ ఆనియన్స్‌ని ప్రిపేర్ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుందండి. అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తుందండి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. మనం చల్లారిన తర్వాత మనకి పర్ఫెక్ట్ అయిన గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తుంది. కొద్దిగా గోల్డెన్ కలర్ వస్తేనే మనం తీసేసేయాలండి. అప్పుడు క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఎప్పుడు కూడా హై ఫ్లేమ్‌లోనే ఉంచి మనం ఫ్రైడ్ ఆనియన్స్‌ని రోస్ట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా క్రిస్పీగా అయితే వస్తుందండి. నెక్స్ట్ అయితే మనం మ్యాంగోస్‌ని మ్యారినేట్ చేసుకోవడం కోసం తీసుకుంటున్నానండి. ఇప్పుడు కట్ చేసిన మ్యాంగోస్‌ని మనం దమ్ పెట్టడానికి ఏ పాత్ర తీసుకున్నామో ఆ పాత్రలోకి అయితే మ్యాంగోస్‌ని వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నానండి. మీరు తినే కారమును బట్టి చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. నాకైతే 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు టేస్ట్‌కు సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. అన్ని స్పైసెస్ కూడా చాలా లిమిట్‌గా ఉంటుందండి. అందుకోసమే ఈ టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. చిన్న పిల్లలకు కూడా చాలా ఇష్టమవుతుందండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకుంటున్నానండి. మీరు తీసుకున్న మామిడికాయలు పులుపు తక్కువగా ఉంటే మరో టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్‌ని 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. ఇంతే ఆయిల్ సరిపోతుందండి. మరీ ఎక్కువేం ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. మీకు అవసరమైతే మరో టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చునండి. మొత్తాన్ని కూడా ఇలా పీసెస్ అన్నిటికి కూడా మసాలా పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇలా సెట్ చేసేసుకొని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసేసుకొని పీసెస్ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ అయితే రైస్ ప్రిపరేషన్ కోసం ఇలా వాటర్ తీసుకున్నానండి. ఒక బౌల్‌లో వాటర్‌లోకి కొన్ని హోల్ గరం మసాలా అన్నీ కూడా యాడ్ చేస్తున్నానండి. బిర్యానీ ఆకు, 2 లవంగాలు, యాలకులు, అలాగే సాజీరా, స్టార్ ఫ్లవర్, మరాఠీ మొగ్గ, మీ దగ్గర ఏ స్పైసెస్ ఉంటే వాటినైతే యాడ్ చేసుకోవాలండి. ఇలా హోల్ గరం మసాలా మొత్తాన్ని కూడా వేసిన తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మనం వేసే సాల్ట్ ఎలా ఉండాలి అంటే కొద్దిగా ఉప్పుగా ఉండాలండి. అప్పుడే మనకి రైస్ అయితే దమ్ పెట్టేటప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. నేను తీసుకున్న ఒక కప్పు రైస్ కోసం నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తానండి ఇందులో. అప్పుడు నాకు కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే ఈ రైస్ మనకి టేస్టీగా అలాగే పొడి పొడిలాడుతూ రావడం కోసం మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్‌ని కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే ఇందులో వేస్తున్నానండి. ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ అయితే పొడి పొడిలాడుతూ అలాగే ఫ్లేవర్ కూడా బాగా వస్తుందండి. మళ్ళీ చెప్తున్నానండి. ఈ టిప్ అయితే పర్ఫెక్ట్‌గా గుర్తుపెట్టుకుంటేనే మనకి రైస్ కరెక్ట్‌గా వస్తుందండి. ఎప్పుడు కూడా ఈ వాటర్ అనేది ఉప్పగా ఉండాలండి. ఇప్పుడు ఒక 3, 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇది రైస్ స్పైసీగా రావడం కోసం పచ్చిమిర్చి ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వాటర్ మొత్తం కూడా ఒక పొంగు వచ్చేంత వరకు బాగా కలుపుతూ మరిగించుకోవాల్సి ఉంటుందండి. వేరే స్పైసెస్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇవే సరిపోతుందండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు రైస్ వేసేసి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి.
మనం రైస్ అయితే 30 మినిట్స్ నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుందండి. ఒక 15 మినిట్స్‌లో రైస్ అయితే బాగా ఉడికిపోతుంది. 15 మినిట్స్ కూడా అవసరం లేదండి. ఇంకా తొందరగానే ఉడికిపోతుందండి. రైస్ మనకెప్పుడు కూడా ఒక 80% లేదా 75% ఉడికితే సరిపోతుందండి. ఆ స్టేజ్‌లోనే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే స్ట్రెయిన్ చేయకుండా ఇలా రైస్ మాత్రం స్ట్రెయిన్ చేసుకుంటూ వాటర్‌లోనే ఉన్నట్టుగానే మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో పీసెస్ మీద జల్లించినట్లు వేసుకోవాలండి. ఎక్కువ ప్రెస్ చేయకుండా ఇలా జల్లించినట్లు వేసుకుంటే మనకి రైస్ పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్‌గా వస్తుందండి. చూడండి, ఒక లేయర్ అయితే వేసేసుకున్న తర్వాత రైస్ మొత్తాన్ని కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ చేయాలండి. ప్రెస్ చేయకుండా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటిపైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పుదీనా, కొత్తిమీర, అలాగే కుంకుమ పువ్వు, వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చునండి. అది ఆప్షనల్ అండి. మీకు అవసరం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదండి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం రైస్ అన్నీ కూడా 3 లేయర్స్‌గా నేను సెట్ చేసుకున్నానండి. చూడండి, ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా వేసిన తర్వాత మనం కలుపుకున్న కుంకుమ పువ్వును కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. మీరు నెయ్యి కూడా ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకోవచ్చునండి. ఫ్లేవర్ బాగా వస్తుందండి. ఇలా ఫైనల్ లేయర్ వేసుకున్న తర్వాత మిగిలిన ఆనియన్స్ అలాగే పుదీనా మొత్తం కూడా వేసేసుకొని ప్లేట్ అయితే క్లోజ్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా స్టీమ్ అయితే ఆవిరి అనేది బయట రాకుండా స్టీమ్ పట్టడం కోసం ఇలా ప్లేట్ అయితే కవర్ చేసేసుకోవాలండి. దీనిపైన ఒక బరువైనది ఏదైనా పెట్టి మనం ఒక 15-20 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్‌లో ఉంచి స్టీమ్ పెట్టుకోవాలండి. చూడండి, ఇలా బరువు అయితే పెట్టేసుకుంటే మనకి ఎక్కడ కూడా ఆవిరి అనేది బయట రాకుండా ఉంటుందండి. చూడండి, 15 మినిట్స్ తర్వాత వెంటనే కలపకుండా కొద్దిగా చల్లారిన తర్వాత కలుపుకుంటే వేడి వేడిగా ఉండే మామిడికాయ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. దీనిని మంచి రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే పచ్చి మామిడికాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో. ఫస్ట్ టైం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ డిఫరెంట్ స్టైల్‌గా వెజిటేరియన్ వాళ్ళకి బిర్యానీ అయితే ట్రై చేసి చూడండి. అలాగే చిన్న పిల్లలకు కూడా లంచ్ బాక్స్‌కి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.